Just a routine check. Sorry for the inconvenience. It's okay. Let the convoy leave. మేడం ఇక్కడ ఉన్నారంటే మరి మనలో ఎవరో ఒకరు సాయం చేయండి, వాడు లోపలికి రాలేడు. ఇప్పుడు నా ఆఫీసర్స్ అందరినీ అసెంబ్లీ చేయండి. ఐ విల్ పర్సనల్లీ ఇంట్రోగేట్ దెమ్. అందరూ వచ్చారు సార్. లిస్ట్ మొత్తం చెక్ చేశాను, కానీ సార్తో వచ్చిన రాజు మాత్రం కనిపించడం లేదు. నాతో రావడం ఏంటి సార్? మీరే పంపించారుగా నన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి. సో ఐ థాట్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ పోలీస్. కౌన్ ఢిల్లీ పోలీస్. అతను మీతో వచ్చాడు, మీ అసిస్టెంట్ అని మేము అనుకున్నాం. అందుకే అతని లోపలికి రావడానికి అలౌ చేశాం. బట్ సార్ నేను ఈ గొంతు గుర్తు పెట్టుకో. అడవిలో తిరిగేవాడికి పులి అలికిడి, ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసోడికి ఈ గొంతు వెనికిడి తెలియటం చాలా అవసరం. సార్ సార్ నరసింహరాజ్ సార్, ఢిల్లీ పోలీస్. ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది సార్. సార్ నాగేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, కానీ వాడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు వాడిని చూడలేదు సార్. అతను రోజంతా మీ పక్కనే ఉంటూ మీ సెక్యూరిటీ ప్లానింగ్స్ మొత్తం విన్నాడు. వచ్చినవాడు ఆంధ్ర పోలీసా ఢిల్లీ పోలీసా తెలుసుకోలేని పరిస్థితిలో మీరున్నారంటే షేమ్ ఆన్ యూ. ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్లీ వాడు 12 గంటలు ఇదే కాంపౌండ్లో ఉన్నాడు. వాడి దగ్గర గన్ ఉంది, నాకు ప్రాక్సిమిటీ ఉంది. వాడు ఏమైనా చేసి ఉండొచ్చు. మేడం, ప్రైమ్ మినిస్టర్ మాకు ఒక వారం టైం ఇవ్వండి. విల్ ఫైండ్ హిమ్ అండ్ ఎలిమినేట్ హిమ్. వాడి ఎన్కౌంటర్ న్యూస్ కూడా బయటికి రానివ్వం. అసలు వాడు ఇంత రిస్క్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? డబ్బు దొంగిలించడం వాడి టార్గెట్ అయి ఉంటే వాడికున్న టాలెంట్కి రిజర్వ్ బ్యాంక్ని కొల్లగొట్టగలడు. దిస్ ఇస్ నాట్ ఎ రాబరీ రాజ్పుత్, దిస్ ఇస్ అ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోండి అండ్ దెన్ ఎలిమినేట్ హిమ్. ఇలాంటి క్రిమినల్స్కి బ్రతికే అర్హతే లేదు. వాడు వదిలేసి వెళ్ళినాలట. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి నేను చెప్పినట్టుగానే వచ్చాను. చెప్పినట్టుగానే మీ వస్తువు ఒకటి తీసుకెళ్తున్నాను. దయచేసి మీ సెక్యూరిటీ వాళ్ళు ఉద్యోగాలు తీసేవద్దు. నన్ను ఆపడానికి వాళ్ళు 48 గంటలు చాలా కష్టపడి ప్రయత్నించారు. ఇట్లు టైగర్ నాగేశ్వరరావు, స్టోటపురం. సార్ నిజంగా వీడు చాలా మంచోడు సార్. ఇంతకీ వారు దొంగతనం చేసి తీసుకెళ్ళింది ఏంటి? లెక్కపోయిందన్నావు, ఏమైనా తిన్నావా? యారు చూసిన ఈడు పోస్టర్లు కనబడతా ఉంటాయి. చుట్టుపక్కలంతా ఈడు గురించి మాట్లాడుకుంటా ఉంటారు. పోలీసు వాళ్ళు ఈడు లొంగిపోయేదాకా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనంట అంటారు. ఎవరన్నాడు? పట్టుకుంటే 10,000 అంట అన్నారు. ఈడి నెత్తికి అంత లెక్క కట్టుండారా? ఈడు అంతరాక్షసురా? నీకు తెలిసిన రామాయణంలో రాముడు దేవుడు, రావణాసుడు రాక్షసుడు. ఒకసారి లంకకెళ్ళి వాళ్ళు చెప్పిన కథ విను స్వామి. రాక్షసుడిలో కూడా ఒక రాముడు ఉంటాడు. అంటే ఆడు గురించి నేను నిన్నదంతా అబద్ధమా?
ఆకలి అన్నం. ప్రపంచంలో ఈ రెండే నిజాలు. చెమటోచి కష్టపడితే ఎక్కడైనా అన్నం దొరుకుతుంది, కానీ ఇక్కడ రక్తం వడ్డాల. ఆ రక్తం చూసి ఒకడి రక్తం మరిగింది. అప్పుడు దాని వయసు 18 ఏళ్ళు. ఎరా, అప్పుడు మీ నాన్న పనిలో పెట్టేశాడా? లేదన్నా, నేనే వచ్చేసా. జైలుకి పోవడం అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? జైలుకి పోవడం అంటే కాదన్నా, బడికి పోవడం అంటే ఇష్టం. బడిలో నాది చోటపురం అని తెలిసి ఎల్లగొట్టేశారన్నా. అదే జైలుకి వెళ్ళామనుకో, వాళ్ళే చదువు చెప్పి పరీక్షలు రాయిస్తారంటగా. చదువుకోవటానికి జైలుకి వెళ్తున్నావా? చదువుకొని ఏం చేస్తావురా? అందరినీ చదివిస్తా అన్నా. చదువు కంటే గొప్పది ఏదీ లేదంటే కదన్నా. నాగి, నువ్వు దిగాల్సిన ఏరియా వచ్చింది. అన్నా, అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా. వస్తా అన్నా. ఆ, ఆ, ఈ, ఈ. అయ్యా, గుంటూరు రైల్వే స్టేషన్లో దొంగతనం కేసులో దొంగలు దొరికారా? వీడే అయ్యా. ఏరా, 5,000 రూపాయలు నగలు అమ్మేసుకుని వాడేసుకున్నావా? చెప్పరా, ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పరా, చెప్పరా, చెప్పా, అయ్యా, చనిపోయాడు అయ్యా. అడగండి అయ్యా. అయ్యా, అయ్యా. చెప్పరా కొరక, చెప్పరా కొరక, ఎక్కడ తాకట్టు పెట్టావా? చెప్పా, చెప్పరా కొరక, చెప్పరా, చెప్పా. ఏంటి ఇది? ఏంటిది? అబద్ధాలు చెప్తున్నాడు. మా ఊరు మొత్తం అంతే. ఈ స్టోర్పురం పోలీసులు అంతా ఇంతే సార్. సగం సగం మాట్లాడుకొని అసలు దొంగలను వదిలేస్తారు సార్. ఇలాగే స్టోర్పురం నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కేసు రికవరీ కాలేదని రాసేస్తారు సార్. You are suspended. అయ్యా, అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా. ఈ ఆ ఒకసారి దొంగ నమ్మకు నువ్వు కలిసి డ్రామాలు ఒకసారి. అయ్యా, వేయిస్తా. ఎలా కనపడతా నీకు? డబ్బులు తీసుకుని కూడా కనపడతా? చంపేస్తాను. 2,000 ఇస్తా. సాయంత్రం నీకు పంపించేయి. నీ అబ్బా, నీ వల్ల 7,000 బొక్కడా మాకు. పడబడి అలాగే కూర్చోవా? నీ అబ్బా, 2 దెబ్బలు ఎక్కడ? రెండు దెబ్బలకి కళ్ళు తేలేసాడు ఎదవా. గాడిద రక్తం తాగుతారు కదరా, గాడిద నా కొడకల్లారా. 2 దెబ్బలు కూడా ఊర్చుకోలేరా? మీ చోటుపురం అందరి గురించి మా డిఎస్పీ గారికి తెలిసిపోయింది. జిల్లాలో ప్రతి పెండింగ్ కేసుకి మిమ్మల్నే పట్టరమ్మన్నారు. ఇలా ముస్లి ముతక మూర్ఛరోగులు కాదు, మంచి దిట్టంగా ఉన్నోళ్ళు కావాలా? అడుగు, నిగనిగలాడుతున్నాడే ఆడు, ఈడు. రే ఆడు, రే ఆడు. అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా.
రోజు పాట నువ్వు కాదు నేను పాడతాను. స్టోర్పురం సెంటర్లో 10 మంది పోలీసుల్ని సావుగొట్టిన కేసు. రేయ్ నాగి కలిసిందా? పోలీసులనే కొడతావా? పాట మొదలు పెడదామా? పాడక్కర్లేదురా నాగి కేసు నా మీద వేసుకుంటా డాక్టర్